నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి పరిశీలన చేసి అర్హులైన పింఛనుదారుల జాబితాను సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. రైతు రుణమాఫీ అమలుపరిచి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్. ఐకేపీ యానిమేటర్స్ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా. అక్టోబర్ 2 నుండి ప్రభుత్వం అందజేసే పింఛన్లు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని మండల గ్రామ స్థాయిలో కుటుంబ నేపథ్యాలను పరిశీలించి అర్హులైన వారందరి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టరేట్లోని డిఆర్సీ హాల్లో కలెక్టర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు అందజేశారు. upload the data. Okay, what she is telling, ee particular database kuda MPD dariki sanction kabadi amount ivodam. So ivi kuda akodi kodi karanalu iskora better ayyaru fit ayyaru idi complete question already sanction లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మీకు అప్లోడ్ చేస్తాం. అందులో మన డెత్ కేసెస్ ఇనెలిజిబుల్ మనం ఫీడ్ అవుట్ చేసి మిగతా వాళ్ళని మనం అక్టోబర్ 2 అలా మేజర్ గా ఉందనుకోండి, మనం కొందరు ఆయాస్కి 200-300 ఇచ్చి మనం స్వీపింగ్ గా అట్లా యూజ్ చేసుకుంటాం. అలాంటి వారికి మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కానీ 1500-2000 వచ్చేటప్పుడు ఫర్దర్ గా పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇచ్చే పెన్షన్ అనేది ఇంకొక ఎలిజిబుల్ ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడాలి. సో మంత్లీ శాలరీ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ మంత్లీ శాలరీ అనేది చాలా తక్కువగా ఉంటే అప్పుడే మీరు కన్సిడర్ చేయండి. ఎవరైతే ఒక 3-4 మంత్స్ తీసుకోకుండా ఉంటున్నారో వాళ్ళ పిల్లల దగ్గర ఉంటున్నారు. సో మండల్ టు మండల్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తాం. తర్వాత ఇప్పుడు 6 స్టెప్ వాలిడేషన్ లో ఉన్నది మీరు 19th and 20th ఈ 2 రోజుల్లో ఈ రోజుకు మన పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని వెరిఫై చేస్తారు. కొత్త శాంక్షన్కి వచ్చినట్టుగా 21st and 22nd లో 6 స్టెప్ వాలిడేషన్ లో అప్రూవ్ అయిన లిస్టు, అలానే ఈ కమిటీకి ఎవరైనా కొత్తగా పెన్షన్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళది ఈ 2 కూడా 21st 21-22వ తేదీలో. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుపరచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం త్వరితగతిన రైతుల రుణమాఫీ చేసి నూతన రుణాలు మంజూరు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని అజయ్ కుమార్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రద్దు చేయాలి వ్యవసాయ రుణాలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్ని రకాల రుణాలను ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల రుణాలను రద్దు చేయాలి. అన్ని రకాల రుణాలను రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇలాంటి ధర్నా కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. వీటిలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని, ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని, కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం మొదటి సంతకం రైతుల యొక్క రుణమాఫీ మీద సంతకం పెడతామని చెప్పి ఇప్పటి వరకు 1.5 లక్షల రుణమాఫీకి సంబంధించింది కూడా బ్యాంకులో జమ కాలేదు. ఏ రైతు పేరు మీద కూడా జమ వేస్తామని బోర్డులేసి ఆ లోను కట్టినటువంటి వాళ్ళకి మాత్రమే రుణాలు ఇచ్చేటటువంటి పద్ధతిని ప్రారంభించినందువల్ల అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనతో ఉన్నారు. 100% మంది గ్రామాల్లో కౌలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోనే ఇవాళ వ్యవసాయ రంగం అంతా కూడా ఆధారపడి ఉంది. అలాంటి కౌలు రైతులకి 80% మంది పైన కౌలు కార్డులు అందలేదు.
వాళ్ళందరూ కూడా రుణాలు మంజూరు కావడంలో గత అనేక సంవత్సరాలకు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. అందువల్ల ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీల్ని అమలు జరపడంలో చిత్తశుద్ధి కనపరచట్లేదనేటటువంటి భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి, రైతుల్లో ఉన్నాయి. అందువల్ల రైతాంగం మొత్తం కూడా సంక్షోభంలో కూరుకుపోయేటటువంటి ప్రమాదం ఏర్పడబోతా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే కనుక అమలు జరపకపోతే రైతులు ప్రజలు అందరినీ రోడ్ల మీదకి సమీకరించి ఈ ప్రభుత్వాన్ని నిలేస్తామని ఏపీ ఐకేపీ యానిమేటర్స్ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 15 నెలలుగా బకాయి పడిన తమ వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందజేసి రాజకీయ వేధింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి యూనియన్ నాయకులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. జీతాలు యానిమేటర్ల ఐక్యత, యానిమేటర్ల ఐక్యత, యానిమేటర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, బకాయి పారితోషికాలు చెల్లించాలి, సర్వేలకు సంబంధించిన బకాయి పారితోషికాలు. మేము గత 2 సంవత్సరాల 15 నెలల క్రితం మేము స్ట్రైక్ చేసాం సార్. ఎందుకంటే మాకు 2000 రూపాయలు సర్ఫ్ నుంచి ఇస్తారని హామీ ఇచ్చారు. స్ట్రైక్ ఆపండి, మేము ఇస్తున్నాం. సిఐటి వారి తరఫున మేము వాళ్ళని ఆశ్రయించి మాకు జీతాలు ఏమీ లేవు, మాకు పనికి తగ్గట్టుగా ఎంబుటీపీ కింద 1500 ఇస్తున్నారు. మాకు అవి చాలటం లేదు. మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒక సదుపాయం కావాలని అడిగినప్పుడు వాళ్ళు ముందుకు రాలేదు. మేము సిఐటి వారిని ఆశ్రయించి వాళ్ళని మేము ఆదరించి మమ్మల్ని సమ్మెలోకి దిగిపోయింది. గత 15 నెలల్లో మేము చేసాం సార్. మేము చేసినప్పుడు అన్ని జిల్లా మొత్తం చేసాం సార్. చేసినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ నుంచి మేము ముందుగా జీవో పాస్ చేసాం, మెసేజ్ పెట్టాము, సిస్టంలో స్టేట్ మొత్తం మెసేజ్ ఇచ్చాము. మేము తప్పకుండా మీకు ఇస్తాము, మీరు తప్పకుండా మీరు బంద్ని ఆపేసి చేసుకోండి అని చెప్పారండి. చెప్తే సరేనని మేము వారి మాటలు నమ్మి మేము నిజంగానే మాకు ఇస్తున్నారనే మేము ఉద్దేశంతో మేము బంద్ని ఆఫ్ చేసి మేము పనుల్లోకి వెళ్ళిపోయాం సార్. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1 నెల కూడా మాకు గవర్నమెంట్ ద్వారా పారితోషికం మాకు ఎలాంటిది రాలేదండి. అందుకోసమని మేము ఇప్పుడు స్ట్రైక్ను ప్రారంభించాం సార్. దసరా పండుగని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లుగా ఆర్టీసీ ఆర్ఎం రామారావు తెలిపారు. నగరానికి వచ్చే ప్రయాణికుల కోసం 120, పండుగ అనంతరం తిరిగి వెళ్లే ప్రయాణికుల కోసం 150 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్యను మరింత పెంచుతామన్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీఎస్ఆర్టీసీ ది దసరా సందర్భంగా ముందు సిటీస్ నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్కి అక్కడి నుంచి పండగ తీసుకురావడానికి 150 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఈ 150 బస్సులు కూడా 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు డౌన్ ట్రాఫిక్ ఉపయోగపడతాయి. అలాగే వీటికి అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా ఉంది అక్కడ చెన్నైలోను, బెంగళూరు, హైదరాబాదు. అదేవిధంగా 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఫ్రమ్ గుంటూరు జిల్లా నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఒక 150 బస్సుల వరకు ప్లాన్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్గా మన గుంటూరు బస్ స్టేషన్లో కంటిన్యూస్గా బుకింగ్, బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి కంటిన్యూస్ బుకింగ్ ఉంటుంది. అలాగే ఏటీపీ ఏజెంట్స్ దగ్గర కూడా ఈ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. సో బస్సెస్ ప్రయాణిక రద్దీకి అనుగుణంగా అవసరమైతే ఇంకా కూడా పెంచడం జరిగింది. తర్వాత ఇంకొక గమనిక ఏమిటంటే స్టేట్ డివిజన్ సందర్భంగా ఈ కంప్యూటర్లో కూడా ఓపీఆర్ఎస్లో కొన్ని మాడిఫికేషన్ చేయడం జరిగింది. అది ఈరోజు నైట్ నుంచి ఇప్పుడు ఏటీవీ ఏజెంట్స్ దగ్గర కానీ ఈ టికెట్లు కానీ చేసుకునే వాళ్ళు ఏ పోర్టల్లో కడితే ఇక్కడ ఓపెన్ చేసుకుని ఏ స్టేట్ టికెట్ అయినా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే దీంట్లో గమనించాల్సింది రిటర్న్ జర్నీ టికెట్ కూడా ఏ స్టేట్కి బస్సు అప్ జర్నీ చేసుకుంటే అదే స్టేట్ బస్సులో డౌన్ జర్నీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక స్టేట్ బస్సులో టికెట్ తీసుకుంటే మనం ప్రీఫోన్మెంట్ కానీ పోస్ట్పోన్మెంట్ కానీ అదే స్టేట్కి సంబంధించిన బస్సులు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. తాగునీటి వసతిని ఏర్పాటు చేసి లైబ్రరీలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు సమకూర్చాలని, లేని పక్షంలో క్లాసులు బహిష్కరించి తమ ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఎస్ఎఫ్ఐ నాయకులు భగవాన్ దాస్ మాట్లాడారు.
టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి ల్యాబ్లో లైబ్రరీలో కావాల్సినటువంటి పుస్తకాలు సౌకర్యాలు లేని కారణంగా ఈరోజు విద్యార్థులంతా కూడా ఈరోజు క్లాసులను బైకాట్ చేసి ప్రిన్సిపల్ గారి కార్యాలయం ముందు బైఠాయించాం. ప్రిన్సిపల్ గారు మంచి మనసుతో ఈ కళాశాల కమిటీతో చర్చించి మా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తారని ఆశిస్తా ఉన్నాం. పట్టించుకోలేదు. ర్యాగింగ్ లేని పేరుతో కూడా ర్యాగింగ్ జరుగుతుంది. అలాంటిది సరిగా లేదు. అమ్మాయిలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే విధంగా అబ్బాయిలు కూడా ట్యాంక్ వాటర్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రిన్సిపల్ దగ్గరికి చెప్పాము కానీ ఆవిడేం పట్టించుకోలేదు. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.